హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ పెనగలూరు మండలం చక్రంపేట అనే గ్రామంలో ఇక్కడ 100 రూపాయల దోశ పోస్తారు. 100 రూపాయల దోశలో ఏంటంటే 4 గుడ్లు వేస్తారనమాట. ఆ 100 రూపాయల దోశని 4 మనుషులు తినచ్చు. ఇవి వేసే ఇలా గుడ్డు దోశలకి జనాభా కిలో ఉంటారు. చక్రంపేట అనే గ్రామంలో వేస్తుంది ఈ పెద్ద ఆమె. 4 గుడ్లు వేస్తుంది అనమాట 100 రూపాయల దోశ. ఈ 100 రూపాయల దోశని మామూలుగా సామాన్యంగా అయితే 4 తినచ్చు, 4 సరిపోతుంది. విషయం ఏంటంటే ఇక్కడ ఈ 100 రూపాయల దోశ కోసమే ఆదివారం అయితే తండోపతండోలుగా జనాభా వస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఏంది అంటే ఇక్కడ పందాలు కూడా జరుగుతాయి అన్నమాట. 100 రూపాయల దోశకి 100 రూపాయల దోశలు ఎవరు ఎక్కువ దోశలు తింటే వాళ్ళు గెలిచినట్లు. ఇక్కడ డబ్బులు కూడా జరుగుతాయి పందాలు. ఇక్కడ దోశ ఒకటే కాదు స్పెషల్, ఇక్కడ ఏంటి అంటే వడ, ఇడ్లీ అన్నీ దొరుకుతాయి. ఇంకోటి విషయం ఏంటంటే ప్రతి శుక్రవారం చికెన్ బిర్యానీ కూడా చేస్తారు. ఇక్కడ చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా ఈ చుట్టుపక్కల వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి టేస్ట్ చేయండి. దోశ అయితే మటుకు చాలా బాగుంటుంది. ఆ దోశని 4 భాగాలు చేస్తారు, 4 మాత్రం ఉంటాయి. ఒకవేళ యాక్చువల్ అయితే 4 తింటే సరిపోతుంది. మేము 4 తిన్నాం ఆ దోశని. ఇంకా ఎవరైనా పనికి వెళ్ళే వాళ్ళు ఇట్లా వాళ్ళు అయితే ఒక దోశ 2 తినచ్చు. 2 తింటే చాలా ఫుల్ అయిపోతుంది. మేమేంటంటే జాబ్ చేస్తుంటే ఏం పని చేయం కాబట్టి ఒక దోశని 4 తిన్నాము. టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే. ఆ దోశ కోసమే ఆ దోశ మనకు దొరకాలంటే ఒక ½ అవర్ వెయిట్ చేయాలి. చాలా చాలా టేస్ట్ బాగుంది. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే దోశ టేస్ట్ చేయండి, చాలా బాగుంది. పెనగలూరు మండలం చక్రంపేట గ్రామంలో ఈ దోశ వేయబడుతుంది. చాలా చాలా బాగుంది. ఈ దోశ ఎవరైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి ఈ ఊరిలో.